హాయ్ అండి, వెల్కమ్ టు మీ ఆవలక్క. మొదటగా అయితే నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ థ్యాంక్స్ అయితే చెప్పుకుంటానబ్బా. ఇంకా అందరూ బాగున్నారా? అందరిలో నేను ఉందల్లా. ఇంకా తర్వాత వీడియో విషయానికి వస్తే ఈరోజు ఈ వీడియో ఎందుకు తీయాలనుకున్నానంటే యూట్యూబ్ ఛానల్ నాలాగా ఓపెన్ చేసి మిడిల్లో ఉండే వాళ్ళ కోసము ఈ ఈ వీడియో అయితే తీయాలనుకున్నాను. నాకు నేను ధైర్యం చెప్పుకొని వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పి ఎక్కడ వెనకడికి వేయకుండా ముందుకు నడచల్లా అనే లెక్కలో కొన్ని మాటలు నా ద్వారా చెప్పాలని లాంగ్ వీడియో అయితే తీస్తున్నానబ్బా. మనలో టాలెంట్ ఉండేంత వరకు ఎందుకు అబ్బా వెనకడికి వేసేది అనే లెక్కలో చెప్పాలని ఈ వీడియో అయితే తీస్తున్నాను. మొదటగా అయితే యూట్యూబ్ ఛానల్ మార్చేసిన రూల్స్ అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే, నాతో పాటు అది వాచ్ అవర్ టైం కానీ యూస్ కానీ. ఇంకా దాంట్లో చిన్న అదృష్టం ఏమంటే జనవరి దాకా టైం ఇచ్చింది నాలాంటి వాళ్ళకి. ఇది పెద్ద పరీక్ష. అందులో నాలాంటి వాళ్ళకైతే కనుక అంటే మధ్యలో మిడిల్లో ఉండే వాళ్ళకి, మోడర్నేషన్ దగ్గరగా ఉండే వాళ్ళకైతే పెద్ద పరీక్ష అనుకోల్లా. ఇప్పుడు మోడర్నేషన్ సాధించి ఛానల్ రన్ చేయగలిగితేనే వాళ్ళు టాలెంటెడ్ పర్సన్స్ అని నా దృష్టిలో. ఎందుకంటే 8,000 గంటలు ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏది కూడా అంతే కదా. ఫస్ట్ కష్టంగా ఉన్నప్పుడు పోరాడి ఇది కష్టము అని పక్కన వేసేయకుండా ఆ కష్టాన్ని దాటుకొని నార్మల్ స్టేజ్కి వెళితేనే కదా ఏది కూడా. కానీ ఇప్పుడు ఈ 8,000 గంటలు ఇంకొక సంవత్సరం కానీ 2 ఏళ్ళు పోయిందంటే ఆ 8,000 గంటలేనా చేసేద్దాంలే అని ఎవరికైనా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 4,000 గంటలు ఎట్టనుకుంటాము, 8,000 గంటలు కూడా అలానే అనుకునేస్తాము, ఈజీనేలే అనేసి. కానీ నేనేమనుకున్నానంటే ఫస్ట్లో అవుతుందా 8,000 గంటలు ఇట్లా మార్చేస్తున్నారు అనుకుంటూనే యూట్యూబర్స్ అంటే మా ఇంటి పక్కన చుట్టకారము, మళ్ళీ నెక్స్ట్ వచ్చింది యూట్యూబ్లో కొంతమంది సక్సెస్ అయిన యూట్యూబర్స్ చెప్తూ ఉంటే కొంచెం కష్టపడాలా అంటే అవుతుందా అబ్బా, మన వల్ల అవుతుందా, మనం చేయగలుగుతామా అని అనిపించింది ప్రాణం. కానీ యూట్యూబ్ ఏమి మళ్ళీ డబ్బు అడగలే కదా. మనం కష్టపడి యూట్యూబ్ ఇట్లా వీడియోస్ పెట్టేదానికి ఇంత అమౌంట్ కట్టాలా అని అడిగింటే బాధపడాలి. కానీ పెట్టండి, మీ టాలెంట్ని మీరు నిరూపించుకోండి అని గంటలు మట్టుకు మార్చింది. కాంపిటీషన్ ఎక్కువ అయ్యే కొద్దీ అంతే కదా. దానికి ఎందుకు భయం అబ్బా చెప్పండి. మళ్ళీ నా మనసు అయితే కొంచెం అయితే భయపడింది. కానీ కొన్ని ఛానళ్ళు అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను. చూస్తే మాకు కొంతమంది అయితే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పట్టింది మోడర్నేషన్ అవ్వడానికి, మేము క్లిక్ అవ్వడానికి అని కొంతమంది చెప్పుకున్నప్పుడు అబ్బా మనకు సాధ్యమేనా అనిపించింది. కానీ కొందరైతే కన్నా మాకు 2 నెలలు పట్టింది, 6 నెలలు పట్టింది అని కొన్ని ఛానల్ వాళ్ళు చెప్తూ ఉంటే మనం కూడా సాధించగలుగుతాము అనే లెక్క మనసులో అయితే ఓ పక్క 25% మనం చేయగలుగుతామా అనే లెక్క ఉంటే 75% అయితే నేనైతే చేయగలుగుతాను, నాకు సాధ్యము, నేనైతే దేన్నన్నా సాధించగలుగుతాను, నాలో టాలెంట్ ఉంది అనే లెక్కలో అయితే నేనైతే ముందుకు పోవాలనుకున్నా. ఇంకా కూడా మా నాన్న చెప్తూ ఉండేవాడు, ఏమని చెప్తున్నాడు, టాలెంట్ తెలివి అనేది ఒక గబ్బన్ సొత్తు అయితే కాదు, ప్రతి ఒక్కరిలోనూ టాలెంట్ ఉంటుంది, అది ఏ సమయంలో ప్రూవ్ చేసుకోవాలో ఆ సమయంలో ఖచ్చితంగా వస్తుంది. ఎవరు అంత ఇప్పుడు ఈ భూమి మీద ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు తెలివైన వాళ్ళే, కానీ అది ఎప్పుడు బయట తీయాలో అప్పుడు బయట తీయాలి అంతేగాని అని చెప్తూ ఉండేవాడు. కానీ మీ ఆవలక్కలో మరో టాలెంట్తో రేపు నుంచి అయితే కనుక మీ ముందైతే ఉంటుందబ్బా కదా. తర్వాత నాలాగా స్టార్ట్ చేసి మధ్యలో డ్రాప్ అయిపోదాం అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా నా మాటలైతే ఇవి రన్ చేయండి. ఈ సంవత్సరం కాకంటే రేపు సంవత్సరం అవుతుంది. యూట్యూబ్కి అన్ని డబ్బులు కడతానమ్మా చెప్పండి. మళ్ళాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం చెప్తున్నానబ్బా. ఒకవేళ యూట్యూబ్ మీరు ఇంకా వీడియోస్ పెట్టాలంటే డబ్బులు కట్టాలా అని చెప్తే అప్పుడు భయపడాలా, అయ్యో
ఫస్ట్ కష్టపడి సంపాదన ఉంటేనే కదా, సంపాదన లేకే కదా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాము. ఇదేంది ఇది ఉండే సంపాదన ఎత్తుకొని యూట్యూబ్కి ఇమ్మంటారే అని నిలిపేయాలి. అంతేగాని అది తినగా తినగా యాపాకు కూడా తీయగా అవుతుంది. రాను రాను 8,000 గంటలు కూడా మనకు ఈజీగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం రన్ చేసినాం కాబట్టి కొంచెం మనకి ఈజీగానే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ రోజు కాకంటే రేపు, రేపు కాకంటే ఇంకో సంవత్సరం కాకంటే 2 ఏళ్ళు కానీ ఏమైపోతుంది. ఇంకో విషయం ఏమంటే అదేందో చెప్తారు, కొంతమంది చెప్తారు కదా యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఓపెన్ చేసినామంటే మా ఆయన ఆదాయము మా ఆయన కష్టాలకి వేడినీళ్ళకి చన్నీళ్ళు అంటారు కదా, అదైతే నేను ఎప్పుడూ అయిపోయినానబ్బా. ఎందుకంటే మా ఆయన ఒకటే కష్టపడుతున్నాడని నేను కూడా ఏదో నా వంతు సాయము, కాళ్ళు చేతులు మనలో శక్తి ఉండేంత వరకు ఆయనకు సహాయం చేద్దాము అనే లెక్కలో నేనైతే ఎప్పుడో వేడినీళ్ళకి చన్నీళ్ళు అయిపోయినా. ఆ విషయం అయితే నేను చెప్పేదానికి లేదు. నేనే కాదులేబ్బా, ప్రతి ఒక్కరు ఇప్పుడు ₹1,00,000 జీతం ఉండేవాళ్ళు కూడా వాళ్ళ మొగుడికి ₹1,00,000 జీతం అయితే ఇంకా భార్య కూడా ఖచ్చితంగా కష్టపడాలి. ఎందుకంటే వాళ్ళు పల్లెటూరులో నుంచి చేయలేరు. ఇక టౌన్ లేకపోతే ₹1,00,000 జీతం సరిపోదు. కంపల్సరీ భార్య భర్త ఇద్దరు ఖచ్చితంగా కష్టపడాల్సిందే. ఇంకా మనం కష్టపడుకునేది కూడా అంతే కదా. చేద్దాం, ఏమైపోతుంది, ఉండే పనిని వదులుకోవద్దండి. అంటే మనం ఈ యూట్యూబే కాదు కదా, పక్కన ఇంకో పని చేస్తాను మా దిబ్బ చెప్తాండేది. ఇంకా యూట్యూబ్ ఛానల్ అంటారా, ఖచ్చితంగా రన్ చేయండి, ఎప్పుడో ఒకసారి సక్సెస్ అయితే అవుతారు. కానీ మనల్ని మనం తక్కువ చేసుకొని ఎప్పుడు ఓ పని అయితే చేయకూడదు. మన మీద మనకైతే నమ్మకం, ఫస్ట్ మన మీద మనం నమ్మకం పెట్టుకొని మనమైతే ముందుకు పోవాలా. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా వాచ్ అవర్ టైము యూస్ ఎందుకు పెంచేసినారంటే అది మనం కూడా ఆలోచించాల్సిన విషయమే అబ్బా. ఎందుకంటే ఫస్ట్ అయితే యూట్యూబ్ యాప్ అనేది వచ్చినప్పుడు ఏముంది, ఛానల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వాచ్ అవర్ టైం కూడా తక్కువ. అంటే అప్పుడు ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ ఏదో ఒక రూపంలో వాళ్ళ టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ కష్టాలు వాళ్ళవి ఎన్ని ఉంటాయో ఏమో తెలియదు. కానీ ఒకరు ఒక విధంగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేశారు వాళ్ళ టాలెంట్ని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి. ఇంకా కాంపిటీషన్ ఎక్కువ అయిపోయా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా మార్చాల్సిందే కదా. ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తారు. కానీ మన టాలెంట్ ఇంకా కొత్తగా అనే లెక్కలో చేశారు. ఇప్పటి నుంచి కష్టపడి మోడర్నేషన్ నిజంగా రియల్ కంటెంట్, రియల్ టాలెంటెడ్ పర్సన్లే అనుకోవచ్చు అబ్బా నాకు తెలిసి. ఎందుకంటే ఇంతకుముందు ఫస్ట్లో ఏదైనా కానీ కొంచెం తెలిసి తెలియక చేసే పనులు అట్లే ఉంటాయి కదా. మనం యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ స్టార్ట్ చేయనప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. అబ్బా నాకైతే కానీ ఒక 2-3 రోజులు అయితే కానీ ఎందుకు అవసరమా ఈ తెలిసి తెలియని నాలెడ్జ్తో యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఓపెన్ చేయనాము అనిపించింది. కానీ ఇప్పుడైతే చేస్తూ ఉన్నాము. ఈ బుద్ధి కాకుంటే రేపు దీని మీద ఆధారపడి బతకలేదు కదా. కానీ మనలో టాలెంట్ ఏదో ఒకటి కొత్తగా చేద్దాము. మన కంటెంట్ నచ్చిన వాళ్ళు కూడా ఈ కోట్ల మంది జనాలలో ఎవరెవరు ఉంటారు కదా, ఎవరెవరు సపోర్ట్ చేస్తారులే అనే లెక్కలో నేనైతే రన్ చేస్తాను. ఇది అబ్బా నాలాగా స్టార్ట్ చేసి మిడిల్లో ఉండే వాళ్ళు ఖచ్చితంగా డ్రాప్ అయితే అయిపోద్దండి. ఖచ్చితంగా అయితే రన్ చేయండి, సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా ఏదో మోడర్నేషన్ అవుతుంది, దాని నుంచి శాలరీస్ కూడా మనకు మంచి పేరు అయితే వస్తుందబ్బా. సరే, ఇంకా నేనైతే ఆవలక్క అంటేనే చెప్పినాను కదా, మల్టీ టాలెంటెడ్. ఖచ్చితంగా మరో టాలెంట్తో మీ ఆవలక్క అయితే రేపు నుంచి అయితే మీ ముందు ఉంటుందబ్బా. ఓకే, బాయ్.